తన మధ్యలో కలుపుతుంది ఈ నెలతల్లి. అలాంటి నెలతల్లి ఈ లోకానికి స్మరణతో అమలు ఎప్పుడు చెప్పారు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, ఆసరి అస్త్రము. కృష్ణ గారు రామన్నారు. శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు, తణుకు శాసనసభ్యులు శ్రీ చింతమనే గుటూరు చీఫ్ గెస్ట్ అంతా విచ్చేస్తున్నారు సార్. దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నారు. దయవుంచి వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కూడా, వీళ్ళెవరూ కూడా ప్రజాప్రతినిధులతో ఎవరు రావద్దు, వెనకాల కుర్చీలో కూర్చో. కొద్దిగా కొద్ది సైడ్ రండి. ఓకే. జోహార్ బుచ్చన్న, జోహార్ జోహార్ బుచ్చన్న, జోహార్ జోహార్ బుచ్చన్న, జోహార్ జోహార్ బుచ్చన్న, జోహార్. వదలాలి తెలుగుదేశం పార్టీ, వదలాలి వదలాలి. జోహార్ బుచ్చన్న, జోహార్ జోహార్ బుచ్చన్న, ఆ సందర్భంలో తర్వాత మంత్రులకు 2-3 సార్లు రావడం, ఆయన చర్యల ద్వారా, ఆయన చేసిన పనుల ద్వారా మన మనసులో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది. స్లోగన్ చూడండి ఒక్కసారి, స్లోగన్ చూడండి, స్లోగన్ చేయబెట్టి ఎక్కడ పడుతున్నా పోతరాజు వచ్చామని పేద్దాం. కొద్దిగా వెనక్కున్నా
మీరు కూడా వేసేయండి, అందరూ వేసేయండి, అందరూ వేసేయండి. బాగా వచ్చిందా? చెయ్యి ఓకేనా? హలో, మన ఫ్యాక్టరీ సభ్యులు ఎవరున్నా ఫుల్ తర్వాత వేయచ్చు. ఫ్లాష్ టీవీ బుజ్జి గారు కలిసి ఎన్నో పనులు చేశాం. వారి జ్ఞాపకాలు ఇంకా మా మధ్యలో ఎల్లప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఫ్లాష్ టీవీ ప్రతి కార్యక్రమంలో గత 20 సంవత్సరాలుగా ఏలూరు పట్టణంలో సేవలు అందించాం. సో దయచేసి డయాస్ ముందు విగ్రహం ముందు మరి కాసేపులో రాబోతున్నారు. సో దయచేసి క్లియర్ చేయాల్సిన, దయచేసి బ్రేక్ఫాస్ట్ అయిన వాళ్ళు వెంటనే వచ్చి కూర్చోవలసిన కూర్చున్నాం. అదేవిధంగా అంతా కలిసి దయవుంచి ఆ వెనకాల నుంచున్న వాళ్ళందరూ ముఖ్య అతిథులు, శాసనసభ్యులు, మంత్రులు డయాస్ మీద ఎక్కేటప్పుడు ఇక్కడ కూర్చుంటారు కాబట్టి దయవుంచి ఈ యొక్క 6 చేయగా లోపల టిఫిన్ చేసిన వారు అందరూ కూడా ఎదురుగా వచ్చేవలసిందిగా కోరుచున్నారు. రాధాకృష్ణయ్య చంటి గారి సహకారంతో ఈరోజు స్మరణ క్షేత్రంలో కాంస్య విగ్రహాన్ని పూర్తి అవగాహనని అత్యధిక స్థాయి వర్గాలే అభ్యున్నతి కోసం ఆలోచన చేసే నాయకుడు మన మధ్య లేకపోవడం మనకి చాలా శోచనీయమైనప్పటికీ కూడా ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన చర్యల ద్వారా, ఆయన చేసిన పనుల ద్వారా మన మనసులో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నాకు పరిచయం తక్కువైనప్పటికీ కూడా మరి బుద్ధి గారు, నా తండ్రి కొలుసు పెద్దయ్య గారు ఇద్దరు కలిసి పిఆర్పి అభ్యర్థులుగా ఇక్కడ పోటీ చేసిన విషయం అందరికీ బాగా తెలుసు. ఆ సందర్భంలో తర్వాత నేను మంత్రి అయినప్పుడు 2-3 సార్లు ఇక్కడికి రావడం, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకున్నారో దాన్ని ఆచరణలో చేసి చూపించేటువంటి వ్యక్తిగా బడేటి బుద్ధి గారు మనందరి హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకునే విషయాన్ని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే బడేటి బుద్ధి గారు మనందరికీ తెలుసు. మరి ఆయన గతంలో మరి మున్సిపల్ చైర్మన్ గా 2 పర్యాయాలు ఆయన అధికారంలో ఉండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కానీ మరి అనేకమైన పదవులు, కీలకమైన పదవుల్లో ఉండి ఎవరైతే పీడిత తాడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి అవిశ్వాసమైనటువంటి కృషితో మరి వారి తరఫున పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకుంటూ, అందులో ముఖ్యంగా 2014-19లో ఆ రోజు నేను కానీ అదేవిధంగా బుజ్జి గారు కూడా ఆ రోజు శాసనసభ్యులుగా కలిసి పనిచేసేటువంటి అవకాశం మా ఇద్దరు కూడా ఆ రోజు దగ్గరైనటువంటి విషయం. ఆ రోజు కూడా ఆయన చాలా దగ్గర నుండి నేను పరిశీలించినటువంటి స్థితిలో ఏ విషయం ఉన్నా కూడా ముక్కు సూటిగా నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి. ఏ పనున్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కూడా
మరి ఆ పని ఉద్దేశం కానీ ఆ పని నెరవేర్చే విషయంలో కానీ ఎటువంటి మొక్కమాటం లేకుండా ఆ రోజు జిల్లాలో ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరి తరఫున కూడా తానే ఒకరితో తీసుకుని ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా మరి అందరికీ కూడా ఒక పెద్దలా ఒక చిన్నలా మా అందరిలో కూడా కలిసిపోయినటువంటి బుద్ధి ఈ రోజు మన మధ్య లేదు అని అంటే మా అందరికి కూడా ఒక తీరనటువంటి లోటుగానే మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అటువంటి మంచి వ్యక్తి ఈ రోజు లేదు అని అంటే నిజంగా ఏదైతే గత కేసులు వేధింపులతో సాగినటువంటి పాలన ఏదైతే ఉందో ప్రజా వేదికలు కూడగొట్టడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలనకు ఏదైతే గత పాలన ఉందో మరి అటువంటి పాలన కూడా కొంతమేర బుద్ధి గారు కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, కష్టాలు పడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి బడేటి ఏదైతే బుద్ధి గారు ఏదైతే ఉన్నారో మరి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉందో ఆ స్ఫూర్తితో మేము కూడా భవిష్యత్తులో పనిచేసి బుద్ధి గారు ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా మనం ఉన్నంత కాలం కూడా మన మధ్య బుద్ధి గారు ఉండేటువంటి విధిగా మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అటువంటి బడేటి బుద్ధి గారి యొక్క మంచి ఈ యొక్క విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి మా శాసనసభ్యులు తండ్రి గారికి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సోదరుడు తండ్రి గారు మరియు కుటుంబ సభ్యులు ఈ యొక్క ప్లాస్టిక్ ఆధ్వర్యంలో మరి అందరూ లేకపోయినప్పటికీ మాజీ శాసనసభ్యులుగా కార్పొరేటర్గా మేయర్గా అదేవిధంగా డిప్యూటీ మేయర్ సార్ అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం దురదృష్టవశాత్తు మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆత్మ శాంతి చేకూరాలని, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచన విధానంలోనే ఈనాడు ఆయన యొక్క తమ్ముడైనటువంటి మరి చంటి గారు నియోజకవర్గాన్ని ఓటర్ నాయకులతో కలిసి ఏ రకమైనటువంటి వివాదాలకి ఆస్కారం లేకుండా ప్రజలకు తీసుకెళ్తున్నందుకు ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగించాలని, ఆ రకంగా ఆయన యొక్క అభిమానాలను కూడా మరి చంటి గారు గుండెల్లో పెట్టుకుని చూస్తాడని అపారమైనటువంటి నమ్మకం నాకుంది. ఇది ఏలుగంటే కొల్లేరు ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి అనేక దేశాల నుంచి అనేక వలస పక్షులు కొల్లేరులోకి వస్తూ ఉంటాయి మేత కోసం, మళ్ళీ తింటా ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనా కుటుంబం యొక్క ఆకాంక్షని, ఆయన యొక్క అభిమానుల యొక్క ప్రేమాభిమానాన్ని మనస్ఫూర్తిగా ఎవరు తీసుకెళ్తారని నమ్మకం మా అందరికీ కూడా ఉంది. మీరు ఆ నమ్మకాన్ని మన ఎన్నికల రూపంలో కూడా కూటమికి సహకరించి చూపించినటువంటి విధానం కూడా అందరికీ కూడా తెలుసు. కాబట్టి మేము కూడా మాకు ఆయనకు ఉన్నటువంటి మన సంబంధం అది మీ అందరికీ చెప్పేదంతా కాదని అది మీ అందరూ కూడా తెలిసితే ఏదైనప్పుడు కూడా ఆ కుటుంబంతో కానీ చంద్రగారితో కానీ ఏలూరుతో కానీ ఆ రకమైనటువంటి సంబంధం మాకు ఎప్పటికీ ఉంటుంది. మేము మీలో ఒకరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వైఎస్ రాధాకృష్ణ సంజయ్ గారికి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బెంగళూరు శాసనసభ్యులు చింతనేని ప్రభాకర్ గారికి, మరి చింతలపూడి గౌరవ శాసనసభ్యులు రోసన్ గారికి, నగర మేయర్ గౌరవ షేక్ నూర్జాన్ ప్రభాబ్ గారికి,
మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి బరేటి బుజ్జి గారి యొక్క అభిమానులకు, కుటుంబ సభ్యులకు, సోదరులకు మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ బాధ్యత తీసుకున్నటువంటి ప్లాస్టిక్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఒక పోరాట యోధుడు ఒరిగినటువంటి నేల ఒరిగినటువంటి రోజు డిసెంబర్ 26 ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశంలోనే మరి నిరాశ చేస్తుండగా ఆ రోజు మరి హత్యకులైనటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి రోజునే మన ఏలూరు ముద్దుబిడ్డ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎప్పుడు నేనున్నానంటూ మరి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి బడేటి కోట్రామారావు బుజ్జి గారు మరి డిసెంబర్ 26వ తారీఖునే మరి 5వ వర్ధంతి ఈ రోజున మనం ఈ రకంగా జరుపుకుంటాం. కొంత బాధాకరమైనప్పటికీ వారు ఉన్నంత కాలం కూడా మరి మేము మరి సండి గారితో పాటు మరి కుటుంబంతో పాటు మేము కూడా 2014 ఎలక్షన్లో కానీ అంతకు ముందు ఆయన 2095లో కౌన్సిలర్ అయినప్పుడు కానీ 2000 అయినప్పుడు కానీ వారు మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ వారి తాతగారు అయినటువంటి వెంకటరామయ్య గారి పేరుని, వారి తండ్రి గారి శ్రీహరిరావు గారి పేరుని నిలబెడుతూ ప్రజలకు చేరువుగా ఉంటూ ఒక మార్పు అనేది ఒక పేద బలహీన వర్గాల్లో అన్ని వర్గాల్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి బుజ్జి గారు. మరి ఏదో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన తర్వాత వారు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో తెల్లారు 5 గంటలకు ఆయన లేచి వచ్చినటువంటి ప్రజలు ఒక బాధల్ని విని ఎవరికైనా ఆర్థిక సహాయం కానీ లేకపోతే అనారోగ్యంతో వచ్చినటువంటి వాళ్ళు కానీ వారికి తక్షణమే ఆ రోజు 6-7 గంటల వరకే వారికి సహాయాన్ని అందించి దానంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఏ రోజున కూడా సంపాదన కోసం కానీ కుటుంబం కోసం కానీ వెనకేసుకోవాలని పిల్లలు లేకపోతే కుటుంబానికి ఏదో కోట్ల రూపాయలు పోగేయాలన్నటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేకుండా ఆయన ప్రజల కోసం ఆయన వచ్చినటువంటి సంపాదనలో ఏదైతే వ్యాపారంలో ఇతర వచ్చినటువంటి సంపాదనని ప్రజలకే పంచిపెట్టినటువంటి మహనీయుడు బడేటి బుజ్జి గారు. ఆయనతో పాటు కలిసి పనిచేయడం మా అందరి యొక్క అదృష్టం. వారి యొక్క ఆశయాలని, బడేటి కుటుంబ ఆశయాలని, బడేటి కుటుంబంలో ఉన్నటువంటి చరిత్రని ఎక్కడా మరవకుండా మరి నిలబెట్టేటువంటి బాధ్యత బడేటి రాధాకృష్ణ సండే గారికి మరి వారి యొక్క తాత తండ్రుల దగ్గర నుంచి, అన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి యొక్క బాధ్యతని మరి ఈ రోజు కూడా మరి పొద్దున్నే చూస్తే 5:30-6 గంటలకి బుజ్జయ్య గారు ఇంటి దగ్గర లోనికి వెళ్ళవచ్చు. మనం ఇతర నాయకుల్లో కాదు, బెడ్రూమ్ లో మామూలు హాల్లో వెళ్ళిపోవచ్చు పొద్దున్న 5:30-6 గంటలకి. లేదా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా మన ఆఫీస్ లో ఎవరైనా ఫోన్ చేసే వాళ్ళ కార్యక్రమానికి వెళ్ళినటువంటి శాసనసభ్యులు ఈ రోజు మనకి దొరకడం చాలా మంచిది. ఏదో నియోజకవర్గ ప్రజల యొక్క అది అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే శాసనసభ్యులు అంటే పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా సర్వీస్ అందించి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిగా ఉండి ప్రజల సమస్యల పరిష్కారం చేసేటువంటి దిశగా ప్రయాణం చేసేటువంటి ప్రజాప్రతినిధులుగా మరి శాసనసభ్యులు ఈ రోజు బడేటి సండి గారు మరి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూనే ప్రజలకు అందుబాటులో వారి కష్టాలను తీర్చేటువంటి విద్యా వస్తారు. మరి ఈ రోజు ఇక్కడ ఈ సెంటర్ లో వంగవీటి మోహన్ రంగా గారు, బడేటి కోట్రామారావు బుజ్జన్న మరి యొక్క విగ్రహ ఆవిష్కారాన్ని ఘనంగా నిర్వహించినటువంటి సండి గారికి మరి కార్యక్రమాన్ని నిర్వహణ మొత్తం బాధ్యతలు తీసుకొని నిర్వహణ చేసినటువంటి ప్లాస్టిక్ వారికి పేద పేద హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ జోహార్ బడేటి బుజ్జన్న, జోహార్ బడేటి బుజ్జన్న, జోహార్ బడేటి బుజ్జన్న. హమారా హే వంగవీటి మోహన్ రంగా, హమారా హే వంగవీటి మోహన్ రంగా, హమారా హే వంగవీటి మోహన్ రంగా. బడేటి చంటి గారి, బుజ్జి గారి అభిమానులకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రకారంలో మరి రాజకీయాల్లోకి రాకముందు
ఏలూరు అంటే బడేటి బుజ్జి అంటే ఏలూరు అని వినిపించేది. అంటే బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశా జ్యోతి. మరి ఆ రోజు ఒక జనరల్ సీట్లో మరి ఒక దళిత బిడ్డని నుంచోబెట్టి గెలిపించిన ఘనత బడేటి బుజ్జి గారికి ఉంది. మరి వారి యొక్క కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినందుకు నేను చండి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రంగా గారికి, బుజ్జి గారు. థ్యాంక్ యూ అండి రోషన్ గారు. అలాగే మరి ఏలూరు షేక్ నూర్ జహాన్ గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. మాస్ లీడర్ ప్రజానాయకుడు మరి బుజ్జి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి చాలా సంతోషం. ఏదైతే గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు మరి ఇక్కడ జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర మరి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దీనికి సంబంధించి కౌన్సిల్ ఆమోదం తెలియజేయాలని చెప్పేసి ఆయన కోరడం. మరి కౌన్సిల్లో మన జరిగినటువంటి కౌన్సిల్లో సభ్యులందరూ కూడా పార్టీలకు అతీతంగా గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులందరూ కూడా మరి అందరూ కూడా ముక్తకంఠంతో ఆమోదం తెలియజేయడం జరిగింది. మరి ప్రజలందరి తరఫున కౌన్సిల్కి ముందుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యులాగా మరి వారి ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం లాగా మరి ఇంతమంది ఇక్కడ హాజరవడమే మరి తెలుస్తుంది. ఆయన ఎంతటి అభిమానాన్ని సంపాదించుకున్నారనేది అర్థమవుతుంది. మరి ఏదైతే ఒక ప్రజానాయకుడు మరి ఉదయం 6 గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ రోజున ఏదైతే ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించారో మరి అదే విధంగా ఈరోజు మరి వారి తమ్ముడు గారు మరి బడేటి చంటి గారు కూడా మరి ఆయన బాటలోనే నడుస్తూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి మీ అందరి మద్దతు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ఫ్లాష్ టీమ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అందరికీ కూడా ప్రజలందరూ కూడా విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంటాయి. ఎందుకంటే ఆయన దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బడేటి కోటరామారావు ఉదయం 6 గంటలకు లేచి 8 గంటల వరకు ప్రత్యేకంగా దళితుల యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేసి అది ఆర్థికమైన, సామాజికమైన, అఫీషియల్ తీర్చిన గరుడు బడేటి బుజ్జి గారు. అనేక మంది ఎస్సీ నాయకులు వచ్చేవాళ్ళు, మీరు నా చుట్టూ తిరిగితే మీ నాయకత్వం రాదయ్యా, మీరు మీ యొక్క జాతి నాకు వెళ్ళి వారి సమస్యలకు నాయకత్వం వహించినప్పుడే మీరు నాయకులుగా ఎదుగుతారని చెప్పిన గొప్ప గరుడు ఆయన. అంతేకాకుండా ఇందాక మన సొంగ రోషన్ కుమార్ గారు చెప్పారు, ఇవాళ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాయి భీమన్ అనే వ్యక్తిని మరి 27వ డివిజన్, ఆ రోజున 37వ డివిజన్ జనరల్ సీట్ లో నుంచోబెట్టి గెలిచిన ఘనత అయింది. అదే రకంగా 25 సంవత్సరాల మాదిగల సుదీర్ఘ కళను ఆయన సొంత డబ్బులతో సుమారు 10 లక్షలు ఖర్చు పెట్టి బాబు జగజ్జీవనరావు విగ్రహాన్ని నెలకొల్పి వాళ్ళ హృదయాల్లో శిరస్థానం వహించినటువంటి గరుడు మరి బడేటి కోటరామారావు గారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమానికి తీసుకోని విధంగా మరి స్వల్ప మెజారిటీ వాటమితో ఆయన గురైనప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించిన గొప్ప గరుడైన మేము చేసిన తప్పుదాన్ని సరి చేసుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. చూడే వెంకటరత్నం గారు 1981లో మున్సిపల్ చైర్మన్ గా తండ్రి గారి శ్రీహరావు గారు గెలుపొంది ఆయన చైర్మన్ గా చేస్తుండగా అకాల మరణంగా 83లో వారు స్వర్గస్థులవుతే ఆ కుటుంబం రాజకీయంగా అసలు లేదేమో అనుకున్న తరుణంలో 1995లో ఒక అగ్ని కిరీటం లాగా వచ్చిన బడేటి కోటరామారావు బుజ్జి అన్న మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి MBA చదివి ఇక్కడికి వచ్చి ఆ యొక్క రిజర్వేషన్ లో స్థానిక 12వ డివిజన్ కౌన్సిలర్ గా పోటీ చేసి ఆ రోజున ఉన్న శాసనసభ్యులు మదన రంగారావు గారు, నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లి ఎస్వి రంగారావు గారు మేనల్లుడు బుజ్జి అనే బ్రదర్ ఎస్వి రంగారావు మేనల్లుడు కమిటీ వైస్ చైర్మన్ చేయాలంటే 5 సంవత్సరాలు వైస్ చైర్మన్ చేసే ఘనత బడేటి కోటరామారావు బుజ్జి గారు. మళ్ళీ 2006 మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీ అయితే గజ్జల దగ్గర
జరిగింది. రాజకీయ చరిత్రలో 150 సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్రలో 10 సంవత్సరాలు ఏకగ్రీవంగా మున్సిపల్ వైస్ చైర్మన్ చేసిన ఘనత బెల్లేటి కోటరామారావు బుజ్జి గారికి. 2005లో కార్పొరేషన్ అయినప్పుడు మళ్ళీ ఆ డివిజన్ రిజర్వేషన్ అవుతే ఆలా డివిజన్ గజేంద్ర నుంచి కార్పొరేటర్ గా తెలుగుదేశం పార్టీ తరఫున చేసి ప్రతిపక్ష హోదాలో నిలిచారు. అనివార్య కారణాల వల్ల, అనుకోని పరిస్థితుల వల్ల 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి మన జిల్లాలోనే 2వ స్థానంగా శాసనసభ్యులుగా మెజార్టీ వచ్చింది ఆయనకి. మరి 2014లో మంచి మెజార్టీతో శాసనసభ్యులుగా ఆయన గెలుపొందడం ఇవన్నీ ఎన్నో చూసాం. ఆయన యొక్క చరిత్ర చండీగఢ్ కూడా తిరగరాయలేదు. ఎందుకంటే ఆయన అంతా ఒక ఇది. మరి ఆ రోజున ఎవరైనా ఒక వ్యాపారి పూల తోటలో నుంచి పూలు తీసుకొస్తాడు. ఆ పూలు వ్యాన్లో బుట్టలోనూ తీసుకొస్తాడు. అవి హోల్సేల్ కొట్లోనూ రిటైల్ కొట్లోనూ ఉంటాయి. ఆ పూలు చాలా మంది తీరు కార్యక్రమాలకి, శుభ కార్యక్రమాలకి, వివాహ కార్యక్రమాలకు వెళ్తాయి. కానీ కొన్ని పూలే పూజకు పనికొచ్చాయి. ఆ పూజకు పనికొచ్చిన పూలే బలే వెంకటరామయ్య, బలే శ్రీరామరావు, బలే బుచ్చన్న, బలే చంద్రమ్మ. ఇంతకన్నా చెప్పేది ఆయన గురించి ఒక చరిత్రే. నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యుల గారికి, ఇక్కడికి వచ్చి ఆరాధించిన ప్రజలందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకున్నాను. నీకెవ్వరు మా బుచ్చన్న సాటిరారు ఇంకెవ్వరు కదలి కలిసి వచ్చారు అభిమాన జనం సన్నిహితుడా అందుకో సమాజ సలాం. ఇచ్చావు నీవు భరోసా జ్ఞాపకమైన నాయక పోటీ పడేచి జనం కొరకు జీవించావు. మనకుండా ఇచ్చి కరుణమై కరుణించావు. ప్రజాభిమానాన్ని కుటుంబాన్ని కాస్తిగా మిగిల్చి వెళ్ళావు. నీ ఆదర్శాలకి నిలువెత్తు రూపమైన చంగన్ననిచ్చావు. సరిలేరు నీకెవ్వరు మా బుచ్చన్న సాగిరారు ఇంకెవ్వరు. గజల్ వినోద్ గారు, దీన్ని అభినందిస్తున్నాను. చక్కటి పాట రాశారు. మనుషుల హృదయాల్ని కలిసి వేసేటట్టుగా మాట్లాడే పాట రాసినందుకు ఆయన అభినందిస్తున్నాను, తెలియపరుస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బ్లాస్ట్ టీం వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కొద్దిగా విగ్రహం పెట్టాలనే ఆలోచన నాలో వచ్చిన తర్వాత మేము పెడతామని చెప్పి బ్లాస్ట్ శ్రీనివాస్ గారు వాళ్ళ పేరును మేము పెడతామని మాకు అప్పచెప్పండి బాధ్యతను అన్నారు. వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఎంత ఘనంగా నిర్వహించినందుకు, అలాగే అందరూ కూడా బుజ్జి గారు అదృష్టమో ఏమో తెలియదు కానీ అందరూ ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళు రావడం అనేది చాలా గర్వకారణం. తప్పనిసరిగా ఆయన రుణం తీర్చుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మేమందరం కూడా అనుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే పుట్టుక మరణం ప్రతి ఒక్కరికి సహజమే. మరణించాక కూడా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వాడే నాయకుడు అవుతాడని అంటారు. ఆ నాయకుడే పడేటి బుద్ధి అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే బతికున్నప్పుడు అనేక విమర్శలు చేసి వివిధ పార్టీలు గర్వంగా, లేకపోతే వ్యక్తిత్వం నచ్చపోక, లేకపోతే 10-15 పార్టీలు ఉన్న వాళ్ళు మంచి చేస్తున్నా కొంతమందికి చెడు జరుగుతుంది అనేక విమర్శలు చేయొచ్చు. చనిపోయిన తర్వాత మా తాతగారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, ఒక్క నాయకుడు కూడా విమర్శించింది ఒక్క బడేటి కుటుంబాన్ని సభముఖంగా గర్వంగా తెలుసుకోగలుగుతున్నాను. అలాగే ఏదైతే
5 సంవత్సరాల్లో పట్టుబదల విక్రమార్కుల్లాగా రాజకీయాలకు విలువిచ్చే కుటుంబం బడేటి కుటుంబం అని తెలిసేటట్లుగా ఎన్ని ఇబ్బందులున్నా కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినా 4.5 సంవత్సరాలు నిర్విరామ పోరాటం చేసి బడేటి బుద్ధిగారి రుణం తీర్చుకోమని ఏలూరు ప్రజాధికారులందరినీ కూడా ఇంటింటికి వెళ్ళా. ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించా, బుద్ధిగారు ఏమేమి చేశారు, మీకు ఏ విధంగా జరుగుతుందని చెప్పి నేను అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా సుమారు 90% ఆఫ్ ది హౌసెస్ నేను తిరగడం జరిగింది. ఆ కృతజ్ఞతను తీర్చుకోవడానికి నాకు ఏలూరులో చరిత్రను ఎవరో తిరగరాయలేనంత మెజార్టీ నుంచి గెలిపించినందుకు ఏలూరు ప్రజానికానికి ఈ సందర్భంగా రోడ్డు చూస్తున్న బాధ్యత నాకు అప్పచెప్పారని అనుకుంటా. ఏదైతే బుద్ధిగా కాన్సు దగ్గర 3 సంవత్సరం పెట్టచ్చు, కానీ అనుకున్న పని అనుకున్నట్టుగానే అయిపోవాలి. ఆ రుణం మీరు తీసుకున్నారు. బుద్ధిగారి రుణం మా కుటుంబం తీసుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటి సంవత్సరమే ఆయన శిలా విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రజలు ఏదైతే బాధ్యతతో ఇచ్చారో ఒక శిలా విగ్రహంతో అయిపోదు. ఏదైతే బుద్ధిగారి మీద మీరు అందరూ చేశారో బాధ్యతగా నేను చేస్తానని ఆ రోజున మాట ఇచ్చా. ఎప్పుడైనా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పా. అదే విలువలకు కట్టుబడి ఆహార నిశలు 6ంటికి, ఒక 6ంటికి వెళ్తారు, ఒక 7ంటికి వెళ్తారు, ఒక 8ంటికి వెళ్తారు, ఒక 10ంటికి వెళ్తారు, మధ్యాహ్నం 2ంటికి పడుకునే ఉంటారు, 4ంటికి ఉంటారు, 11ంటికి ఉంటారు. ఉదయం 6ంటి కాంచి 11ంటికి వరకు లేచి నాయకుడు ఎవరన్నాడంటే నేను ఒక్కనే గర్వంగా చెప్పుకోగలుగుతా. ఇవాళకి 10% ఆఫ్ ఎమ్మెల్యేలో నేను చేస్తున్నట్టు ఎవరు చేస్తారు మీరందరూ కూడా వెరిఫై చేసుకోవచ్చు. నేను చేసేది ప్రజల సంక్షేమం కోసమే తప్పితే నా వ్యక్తిగత స్వార్థం కాదని మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నా ఆఫీసు గుమ్మం తొక్కిన వారు ఎవరైనా సరే నవ్వుతూ బయటికి వెళ్ళాలి తప్పితే వేరే విధంగా వెళ్ళకూడదు అనేది నా ఆత్మసాక్షి చెప్తుంది. దానికి నేను నిలుస్తా. బడేటి కుటుంబం మీద మీరంతా గౌరవం ఇచ్చారు కాబట్టి మా తాతగారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, ముగ్గురు ఇచ్చిన తర్వాత ఈ కుటుంబానికి అత్యంత మెజార్టీ ఇచ్చారంటే బడేటి కుటుంబం మీద ఉన్న మీ ఆదరణ ఎంత అనేది నాకు అందరూ కొట్టేసింది. నా బాధ్యత మీరు ఇచ్చిన మెజార్టీతో 4 గంటలు పెంచింది. అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. మా తాతగారితో ఒక ఆలోచన, మా నాన్నగారితో ఒక ఆలోచన, మా అన్నదాతో ఒక ఆలోచన, నాతో ఒక ఆలోచన. ఏ ఆలోచన అయినా సరే మా బ్లడ్ లో ఉన్నది ఒకటే, ప్రజలకి సేవ చేయడం అనేది నా వల్ల 500 మందో 1000 మందో ఇబ్బంది పడచ్చు, కానీ నేను చేసేది 10,000 మందికి ఉపయోగపడుతుందా లేదనేది చూస్తా. నా వెనక 10 కార్లు వచ్చినాయనేది లేదు, నా వెనక 10 మందికి వస్తున్నారా లేదనేది లేదు, 10 మందికి పని చేశారా లేదనేది నాకు కావాలని చెప్పి చూసుకుంటానని సందర్భంగా తెలుస్తున్నా. విలువలకి రాజకీయాలకు విలువలు ఇచ్చేది బడేటి కుటుంబం. ఆ విలువలకి ఇవ్వకోకుండా, రాజకీయాలు ఇవ్వకోకుండా బడేటి కుటుంబం రాజకీయంలో ఎప్పుడు ఉండదు. అది ప్రజలకు తెలుసు. కూడా ఒక్కొక్క బాధ్యత చెప్పా. నా అవయవాలు ఎలా పనిచేస్తాయో నా చుట్టూతో ఉన్న మనుషులు కూడా అదే విధంగా పనిచేస్తుంది. అందరికీ సేవ చేయాలని వాళ్ళందరికీ కూడా జరిగింది. కార్యకర్తల కోసం ఒక గొడవ పడచ్చు, పని అవ్వట్లేదని ఒక గొడవ పడచ్చు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా వాడి కోసం ప్రాణం ఇచ్చే నాయకుడు నేను ఉన్నానని ఎవరు పనిచేసినా గొడవ పడినా ఏది జరిగినా అది కార్యకర్త కోసం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఆ కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు నేను ఆ బాధ్యత అప్పచెప్పినాడు. ఆ పనికి అర్థం జరిగినప్పుడు ఆ అర్థం జరిగిన మనిషికి నేను ప్రాణం అడ్డంగా నేను నిలబడే పరిస్థితి నా దగ్గర ఉంది. అటువంటి చెప్పి అందరికీ కూడా తెలుస్తున్నా. 6ంటి నుంచి 11ంటి వరకు నా వెనక ప్రజా పదం ఉంది. నేను పోరాడే ప్రజల కోసం. మీకు తప్పు జరుగుతుంది అన్నప్పుడు ఏ రోజునైనా సరే మీ ఇంటి ముందు నేను ఉంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. బడేటి ముఖ్యంగా ఉన్నదంతా దానమే చేశాడు. నాకేం చెప్పలేదా? నేను అప్పు చేసి వచ్చా, ఆశ్రమం అప్పు తీశాను, కానీ ప్రజల మీద పట్టి తీసుకోవట్లేదని అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇవాళ కూడా నేను అధికారం ఉందా నన్ను ఇల్లు కొనుక్కోమని సహాయించారు. నేను ఇల్లు కొనుక్కుంటే అభివృద్ధి చేస్తానని ఉద్దేశంతో నా దగ్గర కొనుక్కుంటే సత్తా నా దగ్గర ఉంది. నేను 5 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటా. నీకు సేవ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉంటానో లేదని మీరే నిర్ణయిస్తారు. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాలు ఇదేమి 6 నెలల వరకే కాదు. ఈ 5 సంవత్సరాలు నాలో శక్తి ఉన్నంత వరకు, నాలో సామర్థ్యం ఉన్నంత వరకు, నాలో ఓపిక ఉన్నంత వరకు ప్రజా సేవ చేయడానికి ప్రతి నిమిషం ఉపయోగిస్తారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. అందరికీ కూడా బడేటి కుటుంబం నుంచి నేను రావాలని, నా రాజకీయాలను ఇంట్రెస్ట్
కాదు, కానీ రాజకీయాలంటే నాకు ఇష్టం. ఇష్టంతో కూడిన రాజకీయాలు, ప్రజల్ని దగ్గరగా చూడాలి, ప్రజల మనసులో స్థానం సంపాదించాలని. కొంతమందికి ఇప్పుడు నేను నచ్చపోవచ్చు, నేను రాజకీయాలను తొలగించి నేను పోయిన తర్వాత కానీ మీ అందరి స్థానాల్లో 100 సంవత్సరాల గుండెల్లో ఉండేటట్టుగా చేసే బాధ్యత నాది. అలాగే మా అన్నగారు అబ్బాయి ఉన్నాడు చంద్రరాజ్, నేను రాజకీయాలు వద్దురా, నువ్వు చదువుకోమని చెప్తా ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ప్రజలు ఆశీర్వదిస్తే భవిష్యత్తులో రావచ్చు, నేనేం చెప్పలేదు. ఇచ్చేది కాదు, ప్రజలు మన్నలను పొంది తెవాలి. బయటి ప్రెసిడెంట్స్ వాళ్ళు కూడా ఉంటే తప్పకుండా పైకి వస్తాడు. నేను చేయవలసిన బాధ్యత ప్రజలకు ఏమి ఇస్తామో వాడతాను. ప్రజల దగ్గరికి వెళ్తే దండం పెట్టేటట్టు, నేను దండం పెట్టే అవసరం దండం పెట్టేటట్టు ఉండాలి. ఆ సంస్కారం నా తండ్రి నేర్పాడు, నా అన్న నేర్పాడు, నేను నేర్చుకున్నా. ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మా తల్లి మా నాన్నగారు చనిపోయినా సరే 40 సంవత్సరాల అందరినీ కూడా తన పురస్కంధాలతో అప్పు చేసి పెంచిన మా తల్లి రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మా మీద ఉంది. మా అన్న అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా పెద్దన్న అవ్వచ్చు, అందరూ కూడా ఇవాళ బుద్ధి గారి కోసం నిన్న రాత్రి ఏదైతే పెడుతున్నారో బుద్ధి గారి అభిమానులు చాలా మంది దుఃఖ సముద్రంలో ఉన్న సందర్భంగా మీ అందరికీ కొడుతున్నారు. నాకు ఫోన్ చేసినప్పుడు ఒక వ్యక్తి సారీ అన్న అని పెట్టించాడు, నాకు అర్థమైంది. అలాగే ఎంతో మంది స్నేహితులు బుద్ధి గారు సాధించుకున్నారు. అంతమంది స్నేహితులు ఈ రోజు కూడా అందరూ కూడా ఇక్కడ చాలా మంది రావడం జరిగింది. శ్రీరామరాజు గారని బుద్ధి గారి మనస్తత్వం చేసుకోండి. ప్రజలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి చెప్పగలిగే సామర్థ్యాన్ని మీకు ఇచ్చా. ఎక్కడ ఏది జరిగినా సరే నిర్మోహమాటంగా నాకు ఫోన్ చేయడం అనేది ప్రజలకి నేర్పా. ప్రజలు చేస్తున్నారు అదంతా కూడా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే 2 గంటలు కూర్చోవాలి, 3 గంటలు కూర్చోవాలి, 4 గంటలు కూర్చోవాలి. 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు మీతో మాట్లాడి పంపించేసి ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో మీ అందరూ కూడా చూపించాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. నా పద్ధతి చిన్నప్పటి నుంచి ఇదే, నేను మార్చుకోను. నేను ఒకసారి ఇక్కడ గేట్ దగ్గర నుంచున్నా, ఎస్పీ గారు కాల్ చేసి అక్కడ నుంచున్నాను. నాకు ఎంతో అలవాటే అన్నా. నేను 5 సంవత్సరాల ముందు ఏ విధంగా తిరిగానో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకనే. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకి సేవ అందించాలి, ప్రజలకి మేలు చేయాలి, ప్రజల అవసరాలు చేయాలి. ప్రజల మీద ప్రజలు చేసే నాయకుడు ఎవడైనా సరే అంతమంది పడతారు. ఎవడైనా సరే అది మీరు కూడా ఉదాహరణలో చూశారు. అహంకారం అనేది నాయకుడి దగ్గరికి వస్తే ప్రజలు ఏ విధంగా చూపిస్తారని అందరూ కూడా చేశారు. అహంకారం నా జీన్స్ లో లేదు, మా బ్లడ్ లో లేదు, బయటి కుటుంబంలో లేదు. మీ అందరికీ కూడా 100 ఏళ్ల చరిత్రలో, 7 చరిత్రలో మా తాతయ్య గారికి కొన్ని పేజీలు ఉన్నాయి, మా నాన్నగారికి కొన్ని పేజీలు ఉన్నాయి, బుద్ధి గారికి ఎక్కువ పేజీలు ఉన్నాయి. వీళ్ళందరి పేజీలు కలిపి రాకుండా ఆ విధంగానే నిరంతరం మీరు చూస్తారు. ఇది 6 నెలల పరిపాలనే, ఇంకా 4.5 సంవత్సరాల పరిపాలన ఉంది. 4.5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరితో కూడా నేను ఈ అన్యాయం చేశానని చెప్పించుకోకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా సవినయంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పడేటి అభిమానులకి, వివిధ పార్టీల నాయకులకి, ముఖ్యంగా 2 రోజుల నుంచి మా కార్యకర్తలు 20 రోజుల నుంచి ఫ్లాష్ టీమ్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత ఘనంగా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నా భావాలే సులువుగా ఉన్నాయి. నాకు శాలలో దాన్ని వేసుకోవడం వేసుకోవడం రాజకీయాలతో చేసుకుంటా. సీనియర్ గారు కూడా శాలలో వేయించారు, ఆయన చేతి ఇచ్చి మరి ఆయన నిర్మాణించి బుద్ధిగాలో ఆయన మనసులో ఆయన ప్రత్యేక స్థానం ఉంది. అలాగే నేను ఫస్ట్ పరిస్థితి ఉన్నప్పుడు ఆయన అనుభవ నా భావాన్ని తెలియదు, కానీ ఆయన కూడా వాళ్ళ నాకు రాజకీయాలు వేరు, స్నేహం లేదు. ఆ స్నేహం పొందడానికి సీనియర్ గారు నిర్వహించమని సందర్భంగా చెప్తూ ఆయన ఒకసారి అభిమానించుకుంటాం. అందరికీ కూడా పేరు పేరున నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జోహార్ బడేల్ భుజంగ, జోహార్ బడేల్ భుజంగ. ధన్యవాదాలు. శ్రీరాములే రావాలి. ఒకసారి